మన పుణ్యఫలం గాని, పాప ఫలం గాని మనకు అంటకుండా ఏ విధంగా కర్మలు చేయాలి అనేది ఆ కర్మ అన్నమాట. ఇదే కృష్ణ చైతన్య రసభావిత కర్మ అంటారు. అంటే కృష్ణ చైతన్యంతో చేసే కర్మ. కృష్ణుడిని సెంటర్ పాయింట్ గా చేసుకొని మన జీవితాల్లో మనం అన్ని పనులు చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు అవి మనల్ని ఏది బంధించవు. పుణ్యమైనా బంధిస్తుంది, పాపమైనా బంధిస్తుంది. నిన్న తెలుసుకున్నాం కదా మనము. పుణ్యం బంధిస్తుందంటే మీకు గొప్ప ధనవంతుడైన కుటుంబంలో జన్మ రావచ్చు. కానీ ధనవంతునికి వ్యాధులొస్తాయి, ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది. అప్పుడు కష్టాలేమో వస్తాయి కదా వాళ్ళకు గూడా. అంటే పుణ్య ఫలం చేసి గూడా వాళ్ళు కష్టాలు పొందాల్సిందే జన్మ తీసుకొని. పాపం చేసిన వాళ్ళైనా కష్టాలు పొందాల్సిందే వాళ్ళు జన్మ తీసుకొని. కాబట్టి మనం అకర్మ చేయడం ద్వారా, కృష్ణ సంబంధ కర్మలు చేయడం ద్వారా మనము భగవద్ధామం చేరుతామన్నమాట. ఆ విధంగా అక్కడ జన్మ, మృత్యు, ముసల్తనం, వ్యాధులు, ఈ త్రివిధ తాపాలు, కష్టాలు ఏమి ఉండవన్నమాట. అక్కడ శాశ్వతంగా ఆనందంగా ఉంటారు, నిత్య యవ్వనంగా ఉంటారు. వైకుంఠ ధామ వర్ణనంతా, గోలోక ధామ వర్ణనంతా మనకు ముందు ముందు చెప్పబడతాదన్నమాట. భగవంతుడు